హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైన్స్ సంబంధించి ట్రై మెథడ్స్లో భాగంగా సైన్స్ మెథడాలజీ అనేది చూద్దామండి. అకాడమీ బుక్ని బేస్ చేసుకొని ఇక్కడ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఈ 2024లో రిలీజ్ అయినటువంటి న్యూ బుక్ అనమాట. ఇందులో నుంచే కంపల్సరీ ఎక్కువగా రావడం జరుగుతుంది. లాస్ట్ డిఎస్సికి తెలుగులో సంబంధించి 6 క్వశ్చన్స్లో అయితే మనకు 4 క్వశ్చన్స్ అనేటివి ఈ తెలుగు అకాడమీ నుంచే రావడం జరిగింది. సో ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్కి మీకు తెలుగు అకాడమీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చదివిన తర్వాత ఏదైనా బుక్ అనేది చదవండి మెథడాలజీకి సంబంధించి. వీటికి సంబంధించి కంటెంట్ క్లాసెస్ అంటే ఇవి మనకు ఇదంతా మెథడాలజీకి సంబంధించి కవర్ అవుతుంది. కంటెంట్ టెక్స్ట్ బుక్స్ కావాలంటే కదా పిల్లలు టెక్స్ట్ బుక్స్ సంబంధించి ఇక్కడ లెసన్ వైజ్ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. మీకు 3rd నుంచి 10th వరకు క్లాస్ వైజ్ ఉంటాయి. అందులోనే మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఈజీగా మీరు ఇక్కడ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఎవ్రీ క్లాస్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పారు. అదేవిధంగా సైన్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారనమాట. అవి కష్టంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఆ సైన్స్ సోషల్ అనేది ఈజీ వేలో అర్థమయ్యేలా విత్ హింట్స్తో కూడా చెప్పడం అనేది జరిగింది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నాన్ సైన్స్ సోషల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అన్నీ అంత చిన్న స్టేజ్ నుంచి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు లెసన్ వైజ్ చెప్పింటారు. ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకుంటే చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఈ పీడిఎఫ్స్ కూడా మీరు జిరాక్స్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ నుంచే మనకు టెట్లో అయితే చాలా వరకు 140+, 130+, 120+ అనేది స్కోర్ చేశారు. పీడిఎఫ్స్ చదువుకున్నా మీకు ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. ఈ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ రివిజన్ కోసం యూస్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు 499 రూపీస్తోనే ఉన్నాయి. ఆప్షన్స్తో సహా మనకి ఇందులో నుంచి రిపీట్ అవ్వడం జరిగిందంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే మనకి ఇప్పుడు టెట్ వీటిల్లో అన్నిట్లో ఇవి కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు 9th 10th లింక్డ్ సైకాలజీ విద్యా దృక్పథాలు మెథడాలజీ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లింక్డ్ అన్నారు కానీ 9th 10th మొత్తం పెట్టేశామన్నమాట. ఎవరన్నా ఎస్ఏ వాళ్ళు ఉన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తం పెట్టేసాం, ఆల్ లెసన్స్ పెట్టేశాము. ఎస్ఏ వాళ్ళు ఉన్నా కూడా పర్చేస్ చేసుకొని మొత్తం లెసన్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అందుకు వీలయ్యే విధంగా 3rd to 10th మొత్తం పెట్టించాం చూడండి. న్యూ బిట్స్ కూడా మీకు మళ్ళీ యాడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా 1 or 2 మిస్ అయినా కూడా అవి కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. బిట్ ఫార్మేషన్ మార్చడం జరిగింది ఇంకా న్యూ వేలో. సో అలాగే న్యూ టెస్టులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి చూడండి. సైకాలజీ విద్యా దృక్పథాలు ఇవన్నీ ఈ 2 కోర్సెస్ ఉంటే కనుక మీ దగ్గర ఈ 3rd to 10th వీడియోస్ సంబంధించి ఈ ప్లస్ టెస్ట్ సిరీస్ ఇవంతా ఆల్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ 2 కోర్సెస్ ఉంటే ఆల్మోస్ట్ మీకు హాఫ్ సిలబస్ అనేది కంప్లీట్ అయినట్టే. ఇంకా మిగిలింది చూసుకున్నట్టయితే ఈ అకాడమీ సంబంధించి 99 రూపీస్తోనే ఉంది. మీకు దాదాపు టెట్లో చూసినట్టయితే 25+ మార్క్స్ ఈ బుక్ నుంచే రావడం జరిగిందండి. ఒక్క బుక్ నుంచి ఇన్ని మార్క్స్ రావడం అంటే ఒక సెషన్లో మాటలు కాదు అసలు. 25+ మార్క్స్ అనేటివి తెచ్చుకున్నారు. బిట్స్ అనేటివి కూడా మీకు బుక్లో చూపించే వారి కూడా చెప్పున్నాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడండి. వీడియోస్ అన్నీ చేసున్నాం. ఎవ్రీ లెసన్ మిస్ కాకుండా మీకు అర్థమయ్యే విధంగా పీడిఎఫ్స్ ఇచ్చున్నాం. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మరియు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్స్ కొన్ని ఆన్సర్లు అనేవి రాంగ్ ఇచ్చారు. అది కూడా మనం రెక్టిఫై చేసి పెట్టడం అనేది జరిగింది. ఓకే వీడియోస్లో చూడండి ఒకసారి. మీరు ఇక్కడ కేవలం 99 రూపీస్కే ఇచ్చున్నారు. దీంట్లో నుంచే మనకు ఇంత క్వశ్చన్స్ వస్తున్నాయంటే కన్నా ఈ బుక్ అనేది మహా అంటే ఒక 240 పేజెస్ అనేది ఉంటుంది. ఇది వీడియోస్లో కాబట్టి మహా అంటే భిన్న వినేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. 99 రూపీస్తో ఉన్నటువంటి ఈ సైకాలజీ అకాడమీ బుక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టెట్ మరియు డిఎస్సి 2 బుక్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ 3 కోర్సెస్ కన్నా మీరు తీసుకున్నారంటే ఈజీగా మీరు ఈ డిఎస్సికి సంబంధించి అన్నీ మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి వీలవుతుంది. మెయిన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లోంచి టైప్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్నాయి పర్చేజ్ చేసుకొని అక్కడ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ 500 రూపీస్ కోర్సులో మీరు వీడియోస్ అనేటివి విని పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలు ఎయిమ్స్ వాల్యూస్ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ చూద్దాము. ఇది తక్కువ లెసన్ అనేది ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం బోధన అనేది అనేక విలువలను కలిగి ఉంటుంది. ఒక విలువ అనేది ముఖ్యమైనదిగా భావించబడ్డ ఆ అంశం యొక్క ప్రయోజనాన్ని బట్టి ఆధారపడుతుంది అన్నమాట. విలువలు మనకి ఎన్ని ఉన్నాయి? భౌతిక వృత్తిపరమైనటువంటి విలువ, నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు. సో ఇవన్నీ మనకు క్రమశిక్షణ విలువ,
దీంట్లో ఏది ముఖ్యమని ఏం చెప్తాము? ఒక విలువ అనేది ముఖ్యమైనదిగా భావించబడాలంటే ఏ అంశం యొక్క ప్రయోజనం ఎక్కువ ఉందో సో దాన్ని ఎక్కువగా మెయిన్ అది ముఖ్యమైనదిగా చూసుకుంటాం. సో అదే చెప్తున్నారు, ఒక విలువ అనేది ముఖ్యమైనదిగా భావించబడడం అనేది ఆ అంశం యొక్క ప్రయోజనాన్ని బట్టి ఆధారపడుతుంది. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా బౌద్ధికంగాను, వృత్తిపరంగాను, నైతికంగాను, సాంస్కృతికంగాను, సృజనాత్మకంగా, క్రమశిక్షణ పరంగా విద్యార్థిని అభివృద్ధి చేయవచ్చు. ఇవన్నీ మనకు విజ్ఞాన శాస్త్ర బోధనా విలువలుగా భావించవచ్చు అనమాట. ఇది మనకు ఒకటి ఇచ్చేసి లైన్, ఇది పిల్లవాడిలో ఏ విలువ కిందికి వస్తుంది అని అడుగుతారండి. క్రమశిక్షణ విలువ, నైతిక విలువ, ప్రీవియస్ అయితే క్రమశిక్షణ విలువ ఇవన్నీ అడిగారు. సో చూసుకోవాలి. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా శాస్త్రీయ వైఖరిని పెంపొందించవచ్చు. సైంటిఫిక్గా ఆలోచించడాన్ని, వాళ్ళ సైంటిఫిక్ మెథడ్ ద్వారా వాళ్ళు ఏమన్నా విషయాన్ని ఆలోచించడాన్ని మనం పెంచవచ్చు అనమాట. విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం వల్ల ఉన్నత జీవితానికి భూమికగా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర విలువే అయినప్పటికీ ఇందులో విద్యార్థుల అవసరాన్ని బట్టి సాంఘిక పరిస్థితులకు ఆధారంగా కొన్ని మాత్రమే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇన్ని ఉన్నాయండి, ఇన్ని చేయరనమాట. కొన్ని మాత్రమే మనం పిల్లవాడి యొక్క ఫ్యూచర్కి ఏవైతే అవసరం అవుతాయో అవి మాత్రమే పొందుపరచడం జరుగుతుంది. అన్ని విలువలు ఒకేదాన్ని నేర్పిరు. సో అదే చెప్తున్నారు, ఈ విధంగా ఎంపిక చేయబడ్డ విలువలు మాత్రమే బోధనా గమ్యాలుగా ఎంపిక అనేది చేయబడుతుంది. అనేక గమ్యాలు ఉన్న ప్రతి గమ్యం నిర్దిష్ట సమయంలో సాధించలేం కాబట్టి, అంటే అనేక గమ్యాలు ఉన్నప్పటికీ ప్రతి గమ్యాన్ని ఒకే సమయంలో మనం సాధించలేం కదా, అన్నీ ఒకేసారి పూర్తి చేయలేం. సో వీటిలో ఎంచుకున్న గమ్యాలను ఉద్దేశాలుగా భావించవచ్చు. అంటే ఏంటి, ఫస్ట్ ప్లేస్లో మనకు గమ్యం ఉంటుందండి, దాని కింద పక్కలో మనకి ఏముంటాయి, ఉద్దేశాలు ఉంటాయండి. ఓకే, ఉద్దేశాలు అని ఉంటాయి. ఉద్దేశాలు సుదీర్ఘకాలంలో సాధింపలేని గమ్యాలుగా చెప్పచ్చు. అంటే ఇవి మనకు జస్ట్ 2-3 months. ఈ గమ్యం అయితే 1 year అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేలోపు ఏం నేర్చుకోవాలో అదని చెప్పచ్చు. ఓకే, ఇలాగ మనకి గమ్యం అనేది సుదీర్ఘకాలం అయితే ఉద్దేశాలు అనేటివి తాత్కాలికంగా మనకు నేర్చుకోబడేవిగా చెప్పచ్చు. అందుకే చూడండి, ప్రతి పాఠ్యాంశానికి, ప్రతి సబ్జెక్ట్కి, పాఠ్యాంశం అనేది ఇక్కడ మనకు సబ్జెక్ట్ అని తీసుకుంటాము. ఇప్పుడు సైన్స్ సంబంధించి చూసుకున్నాం. ఓకే, ప్రతి సబ్జెక్ట్కి కొన్ని నిర్దిష్ట ఉద్దేశాలు అనేటివి ఉంటాయన్నమాట. అవి సాధించాలి ఆ క్లాస్కి సంబంధించి. అందుకే మనకు స్టార్టింగ్లో ఇచ్చింటారు విద్యా ప్రమాణాలు. పిల్లవాడు ఈ లెసన్ పూర్తయ్యేతలకి ఇవి నేర్చుకుంటాడు, పిల్లవాడు లెసన్ పూర్తయ్యేతలకి ఇది నేర్చుకుంటాడు అని చెప్పి కింద మనకు స్టార్టింగ్లోనే ఇచ్చింటారు టెక్స్ట్ బుక్స్లో. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాథమిక భావనల పట్ల అవగాహన కలిగి ఉండడము, శాస్త్రీయ వైఖరి కలిగిన ప్రవర్తన ఉండడము, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొంది ఉండడం లాంటివి విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలకు కొన్ని ఉదాహరణగా చెప్పచ్చు. ఇవి కోర్సు కాలం పూర్తయ్యేటప్పటికి లేదా ఒక్కొక్కసారి అయిపోయినా కొందరిలో సాధించలేకపోవచ్చు అన్నమాట. అందుకే పాఠం స్థాయిలో ప్రతి ఉపాధ్యాయుడు పాఠంలోని విషయం ఆధారంగా కొన్ని గమ్యాలు సాధించడానికి ప్రణాళిక వేసుకోవాలి. అంటే ఈ లెసన్ పూర్తయ్యేసరికి పిల్లవాళ్ళు ఇది నేను నెలకొల్పాలి, ఇది మనం డెవలప్ చేయాలి అని ప్రతి లెసన్కి పెట్టుకుంటాం కదా, వాటిల్నే మనం ఉద్దేశాలు అంటాం. ఓకే, ఈ విధంగా పాఠం స్థాయిలో ఎంచుకున్న గమ్యాలను లక్ష్యాలు అని అంటారు. అంటే ఉద్దేశానికైనా కింద అనమాట. అంటే సబ్జెక్ట్స్ అన్నాం కదా, సబ్జెక్ట్లో మనకు ఆ సైన్స్ సబ్జెక్ట్ అనుకుంటే దీంట్లో ఎవ్రీ పాఠ్యాంశం అనేది ఉంటుంది. ఈ పాఠ్యాంశాలకి మనం ఏమైతే గమ్యాలు, ఏమైతే ఈ లెసన్కి వీళ్ళు ఇది సాధించాలి అని అనుకుంటామో వాటిల్నే మనం లక్ష్యాలు అని అంటాం. అంటే లక్ష్యాలు. ఓకే, ఫస్ట్ కింద నుంచి దానిపైన మనకు ఉద్దేశాల కింద లక్ష్యాలు ఉంటాయి, దానిపైన గమ్యాలు అనేటివి ఉంటాయి లేదా గమ్యము. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లారిటీగా, పాఠం స్థాయిలో ఎంచుకున్న గమ్యాలనే లక్ష్యాలు అని అంటారు. ఓకే, ఉద్దేశాలంటే ప్రతి సబ్జెక్ట్కి కొన్ని నిర్దిష్ట ఉద్దేశాలు అనేవి ఉంటాయి, వాటినే మనం ఉద్దేశాలు అంటాం. ప్రతి సబ్జెక్ట్కి ఏమి సాధించాలి, ఈ సబ్జెక్ట్ పరంగా సైన్స్ నేర్పిస్తున్నానంటే ఏం నేర్పించాలి అనేది, సో అది మనకు ఉద్దేశం అనేది అవుతుంది. నెక్స్ట్, లక్ష్యాలను మొట్టమొదటిసారిగా బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ మానవుని యొక్క మూర్తిమత్వానికి సంబంధించిన 3 ప్రవర్తనల ఆధారంగా చేసుకొని 1948 సంవత్సరంలో 3 వర్గాలుగా విభజించాడండి. ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. అవి ఏంటివంటే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్, తరువాతి కాలంలో భావావేశ రంగం గురించి డేవిడ్ ఆర్ క్రాత్హూల్, మానసిక రంగం గురించి ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే మొదలైన వారు కృషి చేయడం అనేది జరిగింది. భావావేశ రంగానికైతే క్రాత్హూల్, మానసిక చలనాత్మక రంగానికైతే ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే అనమాట. ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఎన్ని రకాలుగా విడదీశారనేది ఏవేవి అనేటివి. దీంట్లో మళ్ళా మనకు జ్ఞానము, అవగాహన, జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకి
ఏమిస్తాడంటే క్రింది వారిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి కానిది, ఓకే, భావావేశ రంగానికి సంబంధించి కానిది, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి కానిది. సో ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది. జ్ఞానాత్మక రంగంలో అయితే జ్ఞానం ఫస్ట్, సెకండ్ అవగాహన, థర్డ్ వినియోగం, ఫోర్త్ విశ్లేషణ, ఫిఫ్త్ సంశ్లేషణ, లాస్ట్లో మూల్యాంకనం. అత్యుత్తమమైనది అంటే మనకు లాస్ట్లో అత్యున్నతలో ఉన్నది ఏది అంటే జ్ఞానాత్మక రంగంలో లాస్ట్ మనకి మూల్యాంకనం అనమాట. ఉన్నత స్థాయి లక్ష్యంగా చెప్పచ్చు. నిమ్న స్థాయి లక్ష్యం అంటే స్టార్టింగ్ ఏదంటే జ్ఞానం. నిమ్న స్థాయి అంటే ప్రతి దాంట్లోనే అలానే వస్తుంది. భావావేశ రంగంలో నిమ్న స్థాయి అంటే ఫస్ట్ది, అత్యున్నత స్థాయిది అంటే లాస్ట్లో ఏది ఉంటుందో అది. సో సేమ్ దాంట్లో కూడా అంతే, ఈ విధంగా కూడా అడగచ్చు అనమాట బిట్ అనేది. జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే లక్ష్యాలు చేర్చబడ్డాయి. సేమ్ అది ఉండేదే ఇచ్చాడు. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు మానసిక స్థాయికి, హృదయానికి సంబంధించినవిగా ఉంటాయి. మనం పైన చెప్పుకున్నాం కదా, అవి జ్ఞానానికి సంబంధించి. ఇదైతే మనకు మానసిక స్థాయికి సంబంధించి, మన మనసుకు సంబంధించి ఉంటాయన్నమాట. ఈ రంగంలో అంతర్వృద్ధి అనే అంశంపై ఆధారపడి 5 వర్గాలుగా లక్ష్యాలు శ్రేణిలో అమర్చబడి ఉంటాయి ఒక వరుసగా. అవే ఏంటివంటే ఫస్ట్ వన్ గ్రహించడం. ఇక్కడ వరుస ఎలా ఉందో ఇక్కడ కూడా వరుస అలాగే ఉండాలి. వరుస గ్రహించడం, ఆ గ్రహించిన దానికి నువ్వు ప్రతిస్పందించడం, దానికి విలువ కట్టడం, దాన్ని వ్యవస్థీకరించడం, వ్యవస్థాపన, లాస్ట్ శీలస్థాపన. ఇక్కడ మనకు నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి? భావావేశ రంగంలో గ్రహించడం. అత్యున్నత స్థాయి లక్ష్యం శీలస్థాపన. ఓకే, లాస్ట్ ఏదంటే శీలస్థాపన అనేది జరగాలి విద్యార్థిలో అని చెప్పేది ఇక్కడ మనకి. ఇది మనకు భావావేశ రంగం సంబంధించి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో హస్తలాఘవ నైపుణ్యాలు, చిత్రలేఖన నైపుణ్యాలు మొదలైనవి చేర్చబడతాయి. ఇవన్నీ మనకు స్కిల్స్కి సంబంధించి, చేతులు కాళ్ళతో చేసేటువంటి పనులకు సంబంధించి ఉంటాయి. ఆర్హెచ్ దవే ప్రకారము మానసిక చలనాత్మక రంగంలో 5 నైపుణ్యాల సమన్వయీకరణ లక్షణం ఆధారంగా ఒక ఆధిపత్య శ్రేణిలో అమర్చడం అనేది జరిగింది. ఒక నైపుణ్యం సాధించాలి అంటే ఏదైనా సరే, ఒక వృత్తిలో కానీ ఎక్కడైనా సరే నైపుణ్యం సాధించాలంటే స్కిల్స్ ఎలా వస్తాయి? మన చేతితో కాలుతో చేయడం ద్వారానే వస్తాయి. సో అందుకే ఇక్కడ మనకు మానసిక చలనాత్మక రంగంలో చేతితో కాలుతో చేసేటివన్నీ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట స్కిల్స్ సంబంధించి. ఈ ఒక నైపుణ్యం సాధించాలంటే ఫస్ట్ మనం దాన్ని ఇమిటేషన్ చేయాలి, అనుకరించాలి. అది ఎలాగైతే చేస్తారో నువ్వు అలాగా చేయాలా. సో ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ హస్తలాఘవం. దీంట్లో కూడా వరుస అనేది కూడా ఇంపార్టెంట్ అండి. వరుసగా అమర్చండి అని అడుగుతారు. లేదంటే నిమ్న స్థాయి లక్ష్యం నిమ్న స్థాయి లక్ష్యం ఏదంటే అనుకరణ, అత్యున్నత స్థాయి ఏదంటే స్వాభావీకరణ. ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ హస్తలాఘవం, థర్డ్ సునిశ్చితత్వం. నువ్వు హస్తలాఘవం అంటే చేత చేసిన తర్వాత నీకు దాంట్లో బాగా ఆరితేరిపోతారంటారు కదా ఆ విద్యలో. సో అలాగ రావడం సునిశ్చితత్వం. సమన్వయం, లాస్ట్ స్వాభావీకరణ. ఇది మనకు మానసిక చలనాత్మక రంగానికి. ఒక నైపుణ్యం సాధించాలంటే ఈ 5 అనేటివి 5 స్థాయిలు దాటిన తర్వాతనే సాధించబడుతుందంట. సో ఈ లాస్ట్ స్థాయిని ఏమంటామంటే అత్యున్నత లక్ష్యం అని చెప్పి అంటాం మానసిక చలనాత్మక రంగానికి. ఇది జ్ఞానానికి సంబంధించి అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం, భావావేశ రంగానికైతే శీలస్థాపన, మానసిక చలనాత్మక రంగానికైతే స్వాభావీకరణం. ఓకే, ఇంపార్టెంట్. బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను 6 శ్రేణుల్లో చూపించాడు. అయితే తర్వాత మనకు ఈ బ్లూమ్స్ వర్గీకరణ సవరించారనమాట. దాన్నే మనం సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ అంటాం. దీంట్లో అయితే జ్ఞానం అనేది 2 రకాలుగా వర్గీకరించబడింది. ఓకే, జ్ఞానం పరిమాణం, జ్ఞాన ప్రక్రియ అనే 2 రకాలుగా చూపబడుతుంది. ఈ వర్గీకరణ వల్ల స్పష్టీకరణల ఎంపికలో స్పష్టత అనేది ఏర్పడుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వర్గీకరణ వల్ల స్పష్టీకరణలు ఎంపిక చేసుకోవడంలో చాలా స్పష్టంగా మనకు చేసుకోవచ్చు అనమాట. లక్ష్య సాధన విద్యార్థి యొక్క నిర్దిష్ట ప్రవర్తన ద్వారా తెలియజేయబడుతుంది. లక్ష్య సాధన విద్యార్థి లక్ష్యాన్ని సాధించాడు అనేది ఎలా తెలుస్తుందంటే విద్యార్థి యొక్క నిర్దిష్ట ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ప్రవర్తననే మనం ఏమంటాం? స్పష్టీకరణలు అని చెప్పి అంటాం. ప్రతి లక్ష్యానికి నిర్దిష్ట స్పష్టీకరణలు అనేటివి ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పారు మళ్ళా? లక్ష్యానికి కింద స్పష్టీకరణలు. కొన్ని బుక్స్లో ఏముంటుందంటే మన గమ్యాన్ని ఉద్దేశాన్ని 2 ఒకేలా అంటారండి. గమ్యాన్ని ఉద్దేశాన్ని 2 ఒకటే దాంతో పోల్చారు. దాని కింద లక్ష్యాలు ఉంటాయి, దాని కింద స్పష్టీకరణలు ఉంటాయి అని చెప్పి మనకు కొన్ని అంటే సైన్స్ మెథడాలజీలో. సోషల్ మెథడాలజీలోకి వెళ్ళేలోపు వాళ్ళు ఏం చేస్తారంటే గమ్యం కింద ఉద్దేశాల కింద లక్ష్యాల కింద స్పష్టీకరణలు అని అట్లా మ్యాథ్స్కి వెళ్ళే కొద్దీ మళ్ళీ గమ్యం ఉద్దేశం అట్లా మనకు ఒక్కొక్క ట్రై మెథడ్లో చూసినట్టయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సైన్సు, సోషలు, మ్యాథ్స్. మనకు ఏ మెథడాలజీలో క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్లో చూసుకొని ఆ మెథడాలజీకి అనుగుణంగా పెట్టాలి. ఓకే,
మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, లక్ష్యాలకి కింద స్పష్టీకరణలు కూడా ఉంటాయి అని చెప్పించారు. 2011 ప్రకారం విద్యార్థులు ఆయా తరగతులకు నిర్దేశించిన విద్యా ప్రమాణాలను సాధించినప్పుడే అవి గుణాత్మక విద్యను పరిగణించబడుతుందని చెప్పించారు. ప్రతి సైన్స్లో కూడా విద్యా ప్రమాణాలు ఉన్నాయి, సోషల్కి ఉన్నాయి, మ్యాథ్స్కి ఉన్నాయి, తెలుగుకు ఉన్నాయి, ఇంగ్లీష్కి ఉన్నాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే సాధిస్తారో పిల్లవాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే తలకి ఓకే దాన్నే మనకు గుణాత్మక విద్యగా పరిగణించబడుతుంది అని చెప్తున్నారండి. 2011 ప్రకారం విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, విషయాన్ని అవగాహన చేసుకోవాలి, ప్రశ్నించడం అన్నమాట. అర్థం కాకపోతే నీకు ఏదన్నా సరే ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని ప్రశ్నించే అలవాటు అనేది ఉండాలి. పరికల్పన చేయడం అంటే ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు అని చెప్పి ఆన్సర్ ఊహించే అటువంటి గుణం అనేది ఉండాలి. ప్రయోగాలు చేయగలగాల, క్షేత్ర పర్యటనలు, ఓకే, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, ప్రశంస విలువలు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం మొదలైనవన్నీ మనకు విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలుగా భావించబడతాయి. ఇవి ఎడ్జిటీకి సంబంధించి, ఎస్ఏ వాళ్ళకి సంబంధించి వేరే ఉంటాయండి, హై స్టాండర్డ్ కాబట్టి అవి మళ్ళీ మనకు వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యా ప్రమాణాలు చూసుకోవాలి. నెక్స్ట్, ప్రతి విద్యా ప్రమాణానికి అభ్యసన సూచికలు రూపొందించబడ్డాయి. ఈ ప్రత్యేక సూచికలు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో కనబడితే ఆ విద్యా ప్రమాణం సాధించినట్లు. విషయ అవగాహన ఉంది. దీన్ని ఎలా అంటే ఒక పిల్లవాడు సపోజ్ పక్షులు వద్దులేండి, పర్యావరణంలో ఉన్నటువంటి ఆకులు వివిధ రకాలు వాటి గురించి బాగా అవగాహన చేసుకొని వివరించగలుగుతున్నాడు అని చెప్పామంటే ఇది ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది, విషయ అవగాహన కిందికి వస్తుంది. ఓకే, ఆ విధంగా మనకి ఒక విద్యార్థి పరిసరాల్లో ఉన్నటువంటి ఆ ఆకుల మీద పరిశోధన చేయగలుగుతున్నాడు అంటే ఎన్నో ప్రయోగాలు చేసి దాని గురించి ఎందుకు వేరేగా ఉన్నాయనేది వర్గీకరించి అవి తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్పి. ఓకే, ప్రయోగాలు చేయడము, టూర్స్కి వెళ్ళి గమనించాడు అంటే క్షేత్ర పర్యటనలు అనేది వస్తుంది. సో ఆ విధంగా మనకి ఒక్కొక్క వీటి కింద వీటి కింద కూడా మళ్ళీ మనకు సూచికలు అని అంటామంట. సో వాటి గురించి కూడా ఉంటుంది. నథింగ్ బట్ స్పష్టీకరణలు కూడా చెప్పుకోవచ్చు అండి, ఏం కాదు, స్పష్టీకరణలు అని కూడా చెప్పుకోవచ్చు. విద్యా ప్రమాణం ఇదైతే దీని కింద ఉంటాయి. ఇవి సాధిస్తే ఆ విద్యా ప్రమాణం సాధించినట్టు. ఓకేనా, సమాచార నైపుణ్యాలు ప్లస్ ప్రాజెక్ట్ పనులు. ఓకే, అంటే పిల్లవాడు సొసైటీలోకి వెళ్ళి ఈ జనాభా సంబంధించి చూద్దాము. ఇంతమంది జనాభా ఉండరు, ఇంట్లో జనాభా, ఆ ఊర్లో జనాభా, ఆ మండలంలో జనాభా, లేదంటే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి జనాభా గురించి అందరి దగ్గర సేకరించి ఒక నివేదిక తయారు చేయడం. ఇది మనకు సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు అనేటువంటి దాని కిందకి వస్తుంది. సైన్స్ పరంగా ఏమైనా బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, గీయగలుగుతాడు. నమూనాలు అంటే ఏమైనా ఉన్న వాటికి మోడల్ని తయారు చేయగలుగుతాడు. ఎర్త్కి సంబంధించి వీడియో సొంతంగా ఏదైనా తయారు చేయడం, గ్లోబ్స్ తయారు చేయడం, లేదా మ్యాప్ తయారు చేయడం, డయాగ్రామ్ గీయడం అంటే బొమ్మలు గీయడం కిందకి వస్తుంది. ఏమైనా మనం తయారు చేస్తాం చూడండి, సైన్స్ ఫేర్స్ ఇలాంటి వాటిల్లో తయారు చేస్తూ ఉంటారు పిల్లవాళ్ళు. సో వాటిని మనం నమూనా చేయడం అంటాం. సో ఇక్కడ మనకి మన టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లో చూసినట్టయితే ఫస్ట్ ఒక విద్యా ప్రమాణం ఇచ్చేసి దాని కిందనే ఇస్తారండి, పిల్లవాడు ఈ లెసన్ అయిపోలేదు, ఇది చేయగలడు అని టెక్స్ట్ బుక్కి స్టార్టింగ్లోనే ఇస్తాడు. ఈ టెక్స్ట్ బుక్ అంతా కంప్లీట్ అయ్యేసరికి విద్యార్థులు ఇవి నేర్చుకోగలరు అని. సో ఇలాంటివన్నీ మనకు ఆ సామర్థ్యాన్ని సాధించినట్టుగా తెలుపుతాయి అన్నమాట. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉండేది. ఆ లైన్ ఇచ్చేసి ఇది ఏ సామర్థ్యం కిందికి వస్తుంది, ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అని అడుగుతారు, చూసుకోవాలండి. దీంతో మనకు సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ బోధన పద్ధతులు. 499 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులో మీకు అంతా ఎగ్జామ్స్ ఉన్నాయండి, ట్రై చేయండి. మీకు ఇక్కడ మెథడ్స్ కూడా ఎగ్జామ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సైన్స్, సోషల్, మ్యాథ్స్ సపరేట్గా ఉన్నాయి. ఏ యూనిట్ సంబంధించి ఆ యూనిట్ చదివిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. ఇన్ టైంలో మీకు మొత్తం కంప్లీట్ అవుతుంది, మ్యాటర్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎలా బిట్ వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ దీంట్లోనే ఉన్నాయి, మరియు ఇక్కడ ఉన్నాయి కదా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అని. ఈ 499 కోర్స్లోనే ఉంది, మరియు ఈ 500 కోర్స్ ఎవరైతే కొన్నారో అక్కడక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోండి వీటికి సంబంధించి పీడిఎఫ్స్ అన్నీ. సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ కూడా అప్లోడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ లెసన్ బోధనా పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్.